హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి 4న మనకు రథసప్తమి మహోత్సవం రాబోతుంది. ఇది సూర్య భగవానుడి ప్రత్యేక పర్వదినం. ఆయురారోగ్యాన్ని, శుభ ఫలితాలను ప్రసాదించే పవిత్రమైన రోజు. ఈ రోజు ఎందుకు ప్రాముఖ్యత సాధించింది? సూర్యుని పూజ వల్ల మనకు ఏమి లాభాలు కలుగుతాయి? ఈ రోజున ఏ నియమాలు పాటిస్తే మన జీవితంలో శుభ మార్పులు చోటు చేరుకుంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో రథసప్తమి విశేషత, పూజా విధానము, పాటించాల్సిన నియమాలు మరియు పురాణ గాథను హృదయంగా వివరించబోతున్నాను. ఈ విశేషమైన దినం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. రథసప్తమి అనేది భాస్కరుని ప్రత్యేక పర్వదినం. ఇది మాఘ శుక్ల సప్తమి నాడు వస్తుంది. రథసప్తమి అంటే సూర్య భగవానుని ఆరాధించే పవిత్రమైన రోజు. ఇది సూర్య జయంతిగా కూడా ప్రసిద్ధి. ఎందుకంటే ఈ రోజునే సూర్య భగవానుడు తన రథాన్ని ఉత్తరాయణ మార్గంలో ముందుకు సాగిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మనకు ఆయురారోగ్యం, సంపద, సుఖశాంతులు ప్రసాదించగలదు. ప్రత్యేకంగా ఈ రోజున స్నానం, సూర్యార్చన, అర్ఘ్యం, దానం వంటి ఆచారాలను పాటించడం ద్వారా ఎంతో శుభ ఫలితాలను మనం పొందవచ్చు. ఈ రోజున తెల్లవారుజామున నదిలో లేదా ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం విశేషం. దానికి అవకాశం లేని పరిస్థితిలో మీరు సాధారణమైన నీటితో స్నానం చేస్తే కూడా చాలు. కొన్ని ప్రాంతాలలో అర్కపత్రాన్ని తల మీద ఉంచి స్నానం చేస్తారు. స్నానానంతరం తూర్పు దిశగా తిరిగి ఆదిత్య హృదయం, గాయత్రి మంత్రం లేదా సూర్యాష్టోత్తర శతనామావళి చదవడం ఎంతో ఫలప్రదం. శుద్ధమైన నీటిని చేతిలో తీసుకుని సూర్య భగవానుడికి అర్పించాలి. ఇది పాపక్షయాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రథసప్తమి రోజు గోధుమ, నువ్వులు, తాంబూలము, బియ్యం, వస్త్రం వంటి దానాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. కొందరు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండొచ్చు. సూర్యనారాయణ స్వామి చిత్రాన్ని లేదా ప్రతిమను పసుపు కుంకుమతో అలంకరించి పుష్పాలతో పూజించాలి. సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, గాయత్రి మంత్రం జపించాలి. సూర్య భగవానుడికి అష్టోత్తర శతనామావళి పుష్పము సమర్పించిన తర్వాత నైవేద్యానికి మనం చక్కెర పొంగలి చేయవచ్చు, అరటిపండు, ఇవంతా వాళ్ళ యొక్క సంప్రదాయానికి తగినట్టుగా నైవేద్యం చేస్తారు. రథసప్తమి వ్రత ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఆఫ్ రథసప్తమి పూజ. సూర్య భగవానుని అనుగ్రహం వల్ల అన్ని రకాల రోగాలు తొలగిపోతాయి. ఈ రోజున పూజా విధానాలు అనుసరిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది. గత జన్మల పాపకర్మల నుండి విముక్తి లభిస్తుందని పురాణ కథలు మనకు తెలియజేస్తున్నాయి. ఒక పురాణ కథను మీకు తెలియజేస్తున్నాను. పూర్వకాలంలో సూర్యవంశంలో నరసింహవర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు పుట్టిన వెంటనే అనారోగ్యంతో బాధపడసాగాడు. రాజు యజ్ఞవేదుల్ని పిలిచి దీనికి పరిష్కారం అడగగా అప్పుడు ఋషులు రథసప్తమి రోజున సూర్య పూజ చేసినట్లయితే రోగాలు తొలగి ఆయురారోగ్యాలతో జీవించగలడు అని చెప్పారు. రాజు అలాగే చేసి తన కుమారుడిని ఆరోగ్యవంతునిగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ రోజున సూర్య భగవానుని ఆరాధిస్తే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఏర్పడింది. రథసప్తమి అనేది పూజ, దానం, ఉపవాసం ద్వారా మన ఆరోగ్యం, సంపద, ఆయురారోగ్యాలను మెరుగుపరుచుకునే గొప్ప రోజు. సూర్యుడు మనకు జీవితానికి అవసరమైన శక్తిని ఇచ్చే తండ్రిగా భావించి ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో ఆరాధించాలి. ఈ పవిత్ర రోజున మనం ఆచరించే ఆధ్యాత్మిక నియమాలు మన జీవితాన్ని రత్నాలుగా తీర్చిదిద్దే ఆశీర్వాదాలుగా నిలుస్తాయి. ఇది ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో అనేది ఎవరికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓం సూర్యాయ నమః.